అభి ఇప్పటికీ నిద్ర లేవలేదంటే బహుశా తనకి జ్వరం తగ్గలేదా? వెళ్ళి అభిని అడగనా? లేదు లేదు, ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడగగలను? నేను అసహించుకుంటున్నానని అనుకుంటుంది. తనని అలాగే ఉండనివ్వాలి. తన గురించి కేర్ తీసుకుంటున్నానని తనకెందుకు తెలియాలి? ఈ తడిగుడ్డు ఎవరు పెట్టారబ్బా? నాకు జ్వరం వచ్చిందని కూడా ఎవరికి తెలియదే. అలాగా మావయ్య, సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా అభి? చాలా థ్యాంక్స్ మావయ్య. థ్యాంక్సా? ఎందుకమ్మా? నాకు రాత్రి ఇంత జ్వరంగా ఉందని మీకు చెప్పనే లేదు. అయినా నా జ్వరం గురించి అర్థం చేసుకుని నాకు తడిగుడ్డ పెట్టారు. అందుకు. ఏంటమ్మా, నీకు ఫీవర్ వచ్చిందా? నాతో రాత్రి ఒక మాట అయినా చెప్పొచ్చు కదా. టాబ్లెట్లు తెచ్చేవాడు కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిపోయింది. కానీ నాకు ఫీవర్ వచ్చినప్పుడు మీకు తెలీదా? మరి నాకు తడిగుడ్డ పెట్టింది ఎవరు? మీరు కాదా? నేను తడిగుడ్డ పెట్టడం ఏంటమ్మా? నువ్వేదో నీరసంగా ఉందని చెప్పావు, కానీ నీకు ఫీవర్ వచ్చిందని నాకు తెలీదు. నువ్వే పెట్టుకుని మర్చిపోయావేమో. అమ్మా, ఇది ముఖ్యమైన ఫోను. నేను మాట్లాడేసి వస్తాను. నాకు మామయ్య గారు తడిగుడ్డ పెట్టకపోతే ఇంకెవరు పెట్టుంటారు? నాకు జ్వరం వచ్చిందని ఇంట్లో వాళ్ళెవరికీ చెప్పలేదు. మావయ్య గారికి కూడా తెలీదు. అలాంటప్పుడు నా నుదుటి మీద ఈ తడిగుడ్డ ఎలా వచ్చింది? రాహుల్ బాబు నన్నే గమనిస్తున్నారా? నన్నెందుకు గమనిస్తున్నట్టు? అభి నన్ను పొరపాటున చూసేసిందా? నేను తనని గమనిస్తున్నానని తనకి తెలిసిపోయిందా? రాహుల్ బాబు అంత ప్రత్యేకంగా నన్ను చూస్తున్నారంటే నాకు రాత్రి తడిగుడ్డ పెట్టింది రాహుల్ బాబే అయ్యుంటారా? రాహుల్ బాబు అలా ఎందుకు చేస్తారు కొత్తగా? రాత్రి తనకి తడిగుడ్డ పెట్టింది నేనేనని అభికి తెలిసిపోతుందా? ఛా, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అభినంత ఎక్కువగా గమనించకుండా ఉండాల్సింది. రాహుల్ బాబులో ఏదో మార్పు వచ్చింది. నన్ను ప్రత్యేకంగా గమనిస్తున్నారు. అలాగే రాత్రి కూడా రాహుల్ బాబే నాకి తడిగుడ్డ పెట్టి ఉంటారు. కానీ హఠాత్తుగా రాహుల్ బాబులో ఈ మార్పేంటి? చూసావా ఐరేంద్రి, లోపల ఎంత సిగ్గుపడిపోతుందో, లోపల ఎలా ఆనందపడిపోతుందో. చూస్తున్నావు దినా, అంతా చూస్తున్నా. రాహుల్ తనకి సేవలు చేస్తున్నాడనే విషయం పూర్తిగా అర్థమైపోతే ఇంక రాహుల్ అభి ఒక్కటవ్వటానికి ఎంతో టైం పట్టదు. చక్కగా ఒక్కటవ్వబోయే ఆ బంధాన్ని మళ్ళీ ముక్కలు చేయాలి.